దేవుడా, నీకేం పాపం చేశానయ్యా? నాకెందుకు ఇసొంటి రాత రాసినావు? పెళ్లికి ముందు నేను ఎన్నో కలలు కన్నా నాకు ఇట్లాంటి భర్త రావాలి, నా భర్తతో నేను ఇంత సంతోషంగా బతకాలి, నా పిల్లలు నేను నా భర్త సంతోషంగా ఉండాలని అనుకున్న నా బతుకులో మొత్తం దుఃఖాన్ని నింపినావు. నా బతుకు మొత్తం గంగపాలు చేసినావు. చిమ్మని చీకట్లా నన్ను నిల్చుండబెట్టినావు. నేను పాప ప్రాత రాసుకొచ్చుకున్నారా దేవుడా? ఎందుకు నాకు ఇట్లాంటి భర్తతోని కొంగు ముడేసినావు? నా బతుకెందుకు నాశనం చేస్తున్నావు? నేనేం చేయాలి? ఎట్లా చేస్తేనే బతుకు మంచిగా మారుతుంది? నాకు ఎటు తోచట్లేదు. ఏం చెప్తాను వీడా? ముగ్గెత్తుండండి. ముగ్గెత్తానవా లేకుంటే ఏమైనా ముగ్గులోకి తీస్తామని చూస్తానవా? ఏంది అట్లా మాట్లాడినావు? నీకు ఈ ఊరు గురించి ఊళ్ళో మనుషుల గురించి తెలియదు. ఈ ఊళ్ళో ఊర కుక్కలు బాగున్నాయి, ప్రతి ఇంటి దిక్కు ఆశగా చూస్తాయి. వేసిన కాడికి సాలు కానీ లోపలికో. రజనీ, టీ తీసుకురా. తీసుకొస్తున్నా. నీళ్ళేవే? అయ్యో మర్చిపోయినా. అన్ని సగం సగం పనులు అన్ని. బాక్స్ పెట్టినావా? 5 నిమిషాలలో పెడతాం. తొందరగా కానీ నాకు ఆఫీస్కి లేట్ అవుతుంది. జాగ్రత్తగా పోయిరా. జాగ్రత్త నాకు ఎప్పుడు కాదు, నువ్వు జాగ్రత్తగా ఉండు. ఇంట్లోకి వెళ్ళి బయటికి రాకు. నీకు ఏ అవసరం ఉన్నా నాకు ఫోన్ చేయి. సరే గాని ఇల్లు తాళం వేడున్నది. తాళమా? తాళం ఎందుకు? గేటుకు తాళం వేసుకొని పోతా. బయట కుక్కలు ఇంట్లోకి రాకుంటుంటాయి. ఇవాళ రేపు ఎవరిని నమ్మస్తట్లేదు. లోపలికి తలపెట్టుకోపో. నడు.
చెల్లే బావా ఎవరు అగో అన్న ఇప్పుడే వస్తాను వారా. అంత మంచిగా అన్న. అంత మంచిగా ఏమైందిరా పండుగకు రమ్మని చెప్పిన రాకపోతే అయితే ఆయనకు ఆఫీస్లో పని బాగుందట అన్న. ఇక ఆయననేమో వదిలిపెట్టి నేను రాలేకపోయినా. నన్ను మా పొమ్మన్నాడు కానీ ఆయనకు వండుకొని ఇబ్బంది అవుతుంది కదా అని చెప్పేసి రాలేదు. ఈ పండుగ పూట కూడా ఆఫీస్ అయిందిరా బావకు ఒక్క తీరు చెప్పిన రమ్మని. అయితే కానీ బాగా ఎటు ఏంట్రా ఇప్పుడే ఆఫీస్ నుంచి వచ్చిండన్న. ఎవరో ఫోన్ చేస్తే రోడ్ దాకా పోయేస్తాను పోయి. అన్న వదినకి ఇట్లా మంచిగా ఉందారా? మంచిగా ఉందిరా. పండుగ నాటిదాకా నీకోసం చేసింది. నువ్వు అత్తే ఎట్లా అని చూసి చూసి ఆయనకి అప్పుడు పోయిందిరా. అప్పాలు చేసింది నువ్వు అత్తే మళ్ళీ అప్పాలు చేసి ఎందుకు మళ్ళీ చెల్లెనేమి ఇబ్బంది పెడతావు అని. నేను కూడా వద్దామని మస్తు అనుకున్నా. కానీ పాపం ఈయనకు ఆఫీస్లో పని బాగుండే ఆయన వదిలేసి వస్తే బాగుండదని చెప్పి నేను కూడా ఇక్కడనే ఉండాల్సి వచ్చింది. పాపం వదిన నా కోసం ఎదురు చూసి అప్పుడు పోయిందా. మధ్యాహ్నం పోయింది. అప్పాలు నీకోసం చేసి పెట్టింది తీసుకుపోని చెప్పి పెట్టింది. నాకు తెలుసురా వదిన నా కోసం బాగా ఆలోచిస్తుందని. వచ్చిందా అన్న పండుగ పోయి? ఇంకా రాలేదు. ఇక పోయి తీసుకోవాలి నుంచి. నువ్వే పోయి తీసుకొస్తావా? తీసుకొని ఇంటికి పోతాను. చెల్లె బావ తీసుకొని ఇంటికి రారా. బాగా రోజులు అవుతుంది మీరు రాక. సరే అన్న అడిగి చూస్తా ఆయన ఏమంటాడు. ఏమంటాడు చెల్లె? ఆదివారం బాగా సెలవేనే రారు కొంచెం. సరే అన్న చెప్తుంది. అయ్యో అన్న వచ్చినప్పటి నుంచి ముచ్చట పెట్టుకుంటూనే ఉన్నా. వదిన లేదంటున్నావు ఇంటికాడ. నువ్వు ఎప్పుడు తిన్నావో ఏమో, ఏం వండుకున్నావో ఏమో. అన్నం తినిపోదుదా? తినుకుంటుంటే పొద్దు పోతాయిరా. అక్కడ ఆవులు ఆవుల కానీ ఉన్నాయి, బర్రెలు బర్రెల కానీ ఉన్నాయి. ఆ బర్రెలకు గడ్డేవని ఆ షినాప్ చెప్పొచ్చిన ఆయన చూస్తాడు అమలని పోయేదాకా. సరే మరి ఒకసారి బావకన్నా ఫోన్ చేయి. బావని కలిసి అన్న అద్దురా బావ వచ్చింది అనుకో బా మరి అటు పోదాం ఇటు పోదాం అని తీసుకుపోతాడు. ఎందుకు చెప్పు నువ్వు నాడు వైనం తీసుకొని వస్తా సరేనా? సరే ఇప్పుడు వదిన దగ్గరికి పోయి ఇంటికి పోతావా? వైనం తీసుకొని ఇంటికి పోవాలిరా. సరే అన్న జాగ్రత్త. నేను జాగ్రత్త ఉంటాను, నువ్వు జాగ్రత్త ఉండు సరేనా? ఇక్కడ నువ్వు పోతే బావని వెళ్ళవని చెప్పి. సరే సరే పోతారా నేను. వీడు మా క్లాస్ కూడా మహేష్ గాడు కదా గిట్టత్తుండేంది. అరే ఎట్ వచ్చినావురా? అరే తిరుపతి నువ్వు గీడున్నావేంద్రా? అరే ఇది మా ఊరేరా. మీ ఊరా? మా ఊరికి వచ్చా అడుగుతున్నాను. ఓ మీది ఈ ఊరేనారా? మా చెల్లెని ఈ ఊరికే ఇచ్చావురా. మా చెల్లె పిల్ల అప్పుడు ఎవరి నెంబర్ దొరకలేదురా, అందుకే మీకు ఎవరికి చెప్పలే. అరే మన ఫ్రెండ్స్ అందరూ మంచిగా ఉన్నారా? ఏ మంచిగా ఉన్నారా. అయినా ఈ ఊర్లో మీ చెల్లెని ఎవరికి ఇచ్చినవరా? ఇంకా మొట్ట సంపత్ లేడారా, ఆయన మా బావనేరా. అవునా? మీ చెల్లెనారా ఆమె? అవునరా. పోయి పోయి గాడికి ఇచ్చిరేంద్రా? గట్లంటుందేంద్రా, ఆయన మంచోడు కాదా? రే వాడు పెద్ద సైకోవాడు కాదరా. రోజులలో ఇంటికాడ, ప్రతి రోజులలో ఇంటికాడ. అరే వాడు పెద్ద డేంజర్ గారు రా బాబు. రోజు ఆఫీసుకోగా ఈ గేటుకు తాళం వేసుకుని పోతాడు. కాదురా నువ్వు ఇవ్వాలనుకుని ఇవ్వాలంటున్నావు. మా చెల్లె నాకు ఇవరకు ఎప్పుపోనారా? మా ఊర్లోకి వచ్చి నాకు చెప్తున్నావు రా నువ్వు? రోజు చూస్తా నేను ఇంటి ముందరికి లొంగ చూస్తా. రోజులు వెళ్ళే వాడు తాళం వేసుకొని పోతాడు. అరే మా బావని చూస్తే అట్లా అనిపించలేదు కదరా. ఆయన ఇప్పటివరకు మా చెల్లె నాకు చెప్పలేదు. నువ్వేంద్రా అట్లా అంటున్నావు? అరే నీ చెల్లి ఒకటి నా చెల్లి ఒకటి కాదురా. కావాలంటే పర్సనల్గా మీ చెల్లిని అడుగు చెప్తుంది. సరే తీరా నేను పోతా, మరి నాకు లేట్ అవుతుంది. సరే తీరా. అరే అయితే ఒకసారి నీ నెంబర్ ఇరా. కొట్టుకో చెప్పు. 83-488. సరేరా మరి. సరే బాయ్. ఓకే రైట్ రైట్ మరి కలుద్దాం మరి. ఓకేరా బాయ్. అవుగాని నీ గారెలు ఎక్కడి? అవి నేను చేసిన. ఇవేమో అన్న వచ్చిండు, అన్న తీసుకొచ్చిండు. అన్ననా? ఎవడన్నా? ఎవనికన్నా? ఏ అన్నా? మా అన్న.
ఏందాట ఎందుకు వచ్చిండు? మనం పండక్కి పోలే కదా, వదినే అప్పాలు చేసిందట, ఇచ్చిపోదామని వచ్చిండు. మీ అన్న వచ్చిండా? నేను ఇప్పుడే ఆఫీస్ నుంచి అటు వేయినా ఇటు వచ్చిన మందు కొనుక్కొని. ఇంత నచ్చిండు, అప్పాలు ఇచ్చిండు, పోయిండా? అయినా ఉండమంటే ఏమైంది? ఎందుకమ్మను? నాకు ఫోన్ చేయలే కదా మా అన్న వచ్చిండని. ఫోన్ ఎందుకు చేయలే? అన్నను చెప్పిన నేను, ఆయన వచ్చేదాకా ఉండన్నా, ఆయనని కలిసి పొమ్మని. అద్దు బాగా వచ్చిండనుకో అటు ఇటు పోదామంటాడు. నేను మళ్ళీ తొందర పోవాలి చెల్లె, వదిన దగ్గరికి పోయి వదినని తీసుకొని ఇంటికి పోవాలి అన్నాడు. అన్నకు బర్రెలు ఆవులు ఎక్కడిని ఇడిచిపెట్టి వచ్చిండట, అందుకే ఆగమాగం పోయిండు. అన్న మనల్ని ఒకరోజు వీలు చూసుకొని రమ్మన్నాడు, పోదామా? ఎందుకే? అవ్వగారి ఇల్లు బాగా గుర్తుకొస్తుందా? లేకుంటే ఆ ఊళ్ళో ఏమన్నా పాత జ్ఞాపకాలు ఇట్లున్నాయా? 4 వద్దులకోసారి పోదామా పోదామా అంటున్నావు. ఏముందాడా? నీకేమన్నా చూడబుద్ధి అవుతుందా? లేకుంటే నిన్నేమన్నా చూసేటోళ్ళు ఉన్నారా ఆడ? ఏంది గట్ల మాట్లాడుతున్నావు? అవ్వగారిల్లు అంటే ఎవరికైనా పానం కొట్టుకుంటది కదా. పెళ్ళైనప్పటి నుంచి ఇప్పటి వరకు అమ్మోళ్ళ ఇంటి సైడే వేయింది లేదు. ఒకసారి పోయి చూసేద్దామా అంటన్నా. ఆడ ఎవరున్నారని పోతావే? మీ అయ్యుండా? లేకుంటే మీ అమ్మ ఉన్నదా? మీ అయ్యాకు ఉన్నా కూడా వాళ్ళ వీధికి పానం కొట్టుకుంటుందని పోతుందంటే నేను కూడా దానికి ఆలోచిస్తూ. కానీ ఎవరిని చూద్దామని పోతున్నావు? ఉన్నా మీ అన్నొక్కడు కూడా వచ్చి చూసిపోయింది కదా, ఇంకెవరున్నారు అక్కడ చూడటానికి? అట్లా మాట్లాడకయ్యా, నాకు అవ్వలేదు, అయ్యలేదు. ఉన్నదే వదిన అన్న, వాళ్ళు తప్ప నాకు ఇంకాడ ఇవ్వలేరు. వాళ్ళని కాకుండా నేను ఇంకెవరిని చూసినాను పోతా? ఎందుకు నీ మాటలతోని నన్ను ఇట్లా బాధ పెడుతున్నావు? నా మాటలతోని కాదు, నీ ప్రవర్తననే తేడా కనబడుతోంది. నాతోటి అస్సలు మంచుకుంటలేవు. నా ప్రవర్తనలో తేడానా? నేనేమన్నా నిన్ను? నీతోనెప్పుడు మంచిగా లేను. నేను నీతోని మంచిగా ఉంటున్నా కదా. ఏడ మంచుకుంటున్నావే? నాతోని ఉన్నంతసేపు ఒక బొమ్మ లెక్క ఉంటున్నావు. ఓ ఉలుకు లేదు, పలుకు లేదు. నీతోని సంసారం చేస్తా అంటే శవంతోని సంసారం చేసినట్టు అనిపిస్తుంది నాకు. ఏంది? నాతోని సంసారం చేస్తే శవంతో సంసారం చేసినట్టు అనిపిస్తుందా? ఎందుకు ఇట్లా మాట్లాడుతున్నావు? పెళ్ళైన కొత్తలా నువ్వెంత మంచిగా చూసుకున్నావు నన్ను, ఇప్పుడు ప్రతిదానికి అనుమానిస్తున్నావు. నేను ఎట్లున్నా కూడా ఇట్లెందుకున్నావు, నేను ఆడగొచ్చుంటే ఆడెందుకు వచ్చున్నావు అనుకుంటూ నన్ను చిత్రహింసలు పెడుతున్నావు. మారింది నేను కాదు, నువ్వు. నువ్వు మారి నన్ను అంటున్నావు, కనీసం నన్ను ఒక మనిషి లెక్క కూడా చూస్తలేవు. ఏ ఆపే నీ దొంగేడుపులు, నీ దొంగ నాటకాలు. ఆ ఏడుపు బంద్ చేసి ఇది వేసుకొని చావు. నేను వాష్రూమ్ పోయేస్తా. నేను అసలు మనిషినా, ఈయన ఆడుకునే ఆట బొమ్మనా? అసలు నా బతుకేందో నాకే తెలుస్తలేదు. ఏంది అంతేడు చిన్న పోయి కూర్చున్నావు? ఏమైంది? ఏం లేదే, నిన్న మా చెల్లెళ్ళ ఇంటికి అయినా కదా, పోయి రాంగా మా దోస్తుడు కలిసిండు. మా బావ గురించి కొంచెం వేరే మాట్లాడండి, అదే మనసు పడతలేదు. ఏమైందట? మా బావ మంచోడు కాదట్నే, ఎప్పుడు ఇంటికాడ లొల్లి పెడతాడట, ఎప్పుడు తిరుగుడట, తాగుడట. కేనకెందుకు ఇచ్చిరా అని అంటుంది. ఏ అన్నం చూస్తే అట్లా అనిపించేది కదా, మరేమైనా చెడు అలవాట్లు ఉంటే మీ చెల్లి నీకు చెప్పపోదునా? అదే నాకేం అర్థం అవుతలేదు, నిజమా అబద్ధం? అవును, మీ చెల్లె కూడా ఏ బాధ వచ్చినా కుమిలిపోతుంది. ఆమెకి ఆమెనే గిది కావాలి గది కావాలని ఎన్నడూ చెప్పది. ఇప్పుడు భర్త విషయం బయట ఎత్తే బజార్లు ఎట్లుంటది అని చెప్తలేదు అవచ్చు. మరి నువ్వు పోయి అడగత్తవా? నేను గాముచ్చుడు ఎట్లా అడగాలి చెప్పు? మరి ఇద్దరం పోయి అడిగద్దంతి. సరే మరి పోయేద్దాం. సరే.
ఎప్పటి నుంచో నిన్న ఒక ముచ్చట అడుగుదాం అనుకుంటున్నా. ఏంటిది? పెళ్ళికి ముందే ఎవరితోనన్న సంబంధం ఉందా, లేకుంటే నేనే ఫస్టా? నిన్ను చూస్తా అంటే నాకెందుకు అనుమానం వస్తుంది. నేనున్నప్పుడు ఒక తీరు, నేను లేనప్పుడు ఒక తీరు ఉంటాను అనిపిస్తుంది. నిజం చెప్పు. అట్లా మాట్లాడకు. నాకు అట్లా ఎవరితోని ఏ సంబంధం లేదు. నువ్వే నాకు అన్ని అనుకుని బతుకుతున్నా. నాకు పెళ్లికి ముందు ఎలాంటి ఆలోచనలు కూడా లేవు. నన్ను అట్లా అనుమానించకు. అబ్బో సంసారి, ఏం పత్తిత్తు మాటలు మాట్లాడుతున్నవే. రాజేష్ గాడు ఎవడే? వానికి నీకున్న సంబంధం ఏంటి చెప్పు. ఆడు ఆడు నా క్లాస్మేట్. వాడిని క్లాస్మేటేనా లేకుంటే ఇంకేదన్నా? నా మీద ఒట్టేసినావు అంటే నేను చచ్చిపోయినా కూడా మంచిదే. అట్లా మాట్లాడకు. అయితే నిజం చెప్పు, మీ ఇద్దరి మధ్యలో ఏముందో? ఏం లేదు. వాడంటే బీపీ 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 లేక చెప్తున్నా. నిజం చెప్పు, మీ ఇద్దరి మధ్యలో ఏముందో నిజం చెప్పు. అసలు విషయం ఏంటంటే ఏంది? ఇతను కొంచెం మాట్లాడాలి. నాతో మాట్లాడేదేముంది? ఇంకెన్ని రోజులు నేను ఇట్లా తెప్పించుకుంటావు రజని? నా వెనక నిన్నెవరు తిరగమంటారు? 2 సంవత్సరాల నుంచి నీ వెనకాల ఎందుకు తిరుగుతున్నావు నీకు తెలియదా రజని? అప్పుడు ఒప్పుకుంటావు ఇప్పుడు ఒప్పుకుంటావు అని 2 సంవత్సరాల నుండి వెయిట్ చేస్తున్నా నీకోసం. నీకు చెప్పినా కదా నాకు ఇట్లాంటి లవ్వు గివ్వులు అంటే ఇష్టం ఉండదు. నన్ను ఇబ్బంది పెట్టకుండా నీ పన్ను వేసుకో. రజని నువ్వు అంటే నాకు చాలా ఇష్టం రజని, ఒప్పుకో రజని ప్లీజ్. ఏయ్, నాకు ఇట్లాంటివి నచ్చవి. నాకు మా అన్న అంటే ఇష్టం. మా అన్న ఏది చెప్తే నేను అదే చెప్తా. ఇంకొకసారి నా ఎంబడి తిరిగిన అనుకో పళ్ళు రాల కొడతా. పిచ్చి పిచ్చి చేశాలు ఎత్తుండు. అబ్బబ్బబ్బబ్బా, ఏం నటించినవే. నీ నటనకు ఆస్కార్ అవార్డు ఇచ్చిన తక్కువే. పెళ్లికి ముందు ఒకడు, పెళ్లి తర్వాత ఒకడు, పెళ్లి చేసుకున్నాడు మాత్రం బక్రగాడు. పెళ్లికి ముందు అన్ని లంగేశాలు వేసి పెళ్లికి మాత్రం ఎవడు మంచిగా సెటిల్ అయినోడు, నౌకరుందా, వీని వేసుకుంటే నా జీవితం మంచిగా ఉంటుంది అని చూసుకొని ఎంచుకొని మరి బక్రగాని పెళ్లి చేసుకుంటారు. మేము మాత్రం బక్రగాళ్ళు అవుతాం మీ దృష్టిలో. మిమ్మల్ని ఇష్టం కాదు. నిజంగా నాకే పాపం తెలియదయ్యా. వాడు ప్రేమ ప్రేమ అని నా ఎంబడి తిరిగిండే తప్ప నేను ఏ రోజు వాడితో మాట్లాడింది లేదు. అసలు మా అన్న అంటేనే నాకు సత్యంత భయం. మా అన్న విషయంలో కూడా నేను భయపడి ఎవరితోని మాట్లాడింది లేదు. నువ్వు ఏది చెప్తే అది నమ్మడానికి నేను ఎర్రి పుష్పాన్ని కాదే. మీ ఇద్దరి మధ్యలో ఏం జరగలేదని ఆ దేవుడు వచ్చి నాకు చెప్పినా నేను నమ్ము అంటే నమ్మా. నిన్ను చూస్తేనే నాకు కంపనం ఎత్తాందే, కంపనం ఎత్తాంది. ఎన్ని నాటకాలు అంటే నమ్ముకట. నువ్వు నా ఇంట్లో ఒక్క నిమిషం కూడా ఉండద్దు. చక్కగా నీ ఇంటికి వెళ్ళిపో. నువ్వు నాకు అవసరమే లేదు. అమ్మా, అయ్యో. అత్తమ్మా, 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 అత్తమ్మా. ఏమైంది? అత్తమ్మ లేదా బావా? లేదు, ఎందుకు ఏమైంది? ఏం లేదు బావా, వట్టినే వచ్చిన. అయినా గాని నువ్వు ఎటు పోలేదా? రోజు చూసుకునే అడుగుతావేందే, కొత్తగా ఎటో పోయినట్టు? ఎటు పోలేదు. అయినా ఇంకెన్నో ఇట్లా ఖాళీ ఉంటా బావా, అదే తలుసుకుంటా.
నువ్వు చదువుకున్న చదువుకి మంచిగా జాబ్ చేసుకోవచ్చు, అత్త మామని మంచిగా చూసుకోవచ్చు. ఆమె గురించి ఆలోచించుకుంటా ఎందుకు నీ మైండ్ ఖరాబ్ చేసుకుంటావు? అయినా ఆమెకు పెళ్ళయింది కదా బావ, అట్లా ఆలోచించడం తప్పు. అవునే, కానీ దాన్ని నేను మర్చిపోవాలంటే నేను చచ్చిపోవాలనే ఇక. అయ్యో గట్లెందుకు మాట్లాడతావు బావా? అయినా మనం ప్రేమించే కంటే మనల్ని ప్రేమించే వాళ్ళని పెళ్లి చేసుకుంటే మనం సంతోషంగా ఉంటాం బావా. ఇంట్లో నాకు సంబంధాలు చూస్తున్నారు బావా, నాకు నువ్వు అంటే చాలా ఇష్టం, నేను నిన్నే పెళ్లి చేసుకుంటా బావా. నా జీవితంలో నాకు పెళ్ళంటేనే విరక్తి పుట్టింది. ఇంకొకసారి పెళ్లి గురించి నా దగ్గర తీయకే. అయ్యో అట్లా అనకు బావా, నన్ను పెళ్లి చేసుకో, నేను అమ్మలా చూసుకుంటా బావా. నేను నిన్ను తప్ప ఇంకెవరిని పెళ్లి చేసుకోను. బాక్స్ పెట్టన్నా. నీ చేతులతోని బాక్స్ తింటే నీ బుద్ధిరే నాకత్తే. బాక్స్ వద్దు ఏమద్దు, ఇవాళ నుంచి అన్ని బయటనే తినత్తా. నా ఫైల్ ఎక్కడ పెట్టు కనబడతలే. రూమ్ లో ఉంది. ఏబో తలుపు పెట్టుకొని ఇంట్లోనే ఉండు. నేను లేను కదా అని చెప్పి నీ రంగు మొదటి ఇట్లా ఫోన్ చేసావు. అమ్మా అమ్మా అయ్యా, ఆయన చెప్పింది కూడా నిజమేనో కాదో తెలుసుకుందాం పారాదు, వచ్చిందే అందుకేనా. రజనీ, రజనీ, అరే పండుకుంది ఇంట్లోనే. రజనీ అన్నా ఏంద్రా పండుకున్నావు? ఏం లేదు, కూర్చోవాలి. ఇప్పుడే వచ్చారా? ఇప్పుడు వచ్చిన మంచిగా ఉన్నావా? మంచిగా మరి ఫోన్ లేదు ఏం లేదు, మీ అన్ననేమో ఇంటికాడ రంది పడతాడు. బావా ఆఫీస్కి పోయిండు. ఏమైంది? ఇది అంతా ఏంటిదమ్మా? అది బాత్రూమ్ లా జారి పడ్డవా తిన్నా. ఏంది జారి పడ్డవా? ఏమన్నా దెబ్బలు తగిలినా ఏంది? ఈ కాలుకు కొంచెం దెబ్బ తాకింది, చూంచుకున్నా. కాదు ఒక్క ముచ్చటన్న చెప్పవా? జారి పడ్డప్పుడు ఫోన్ అన్న చేయవా? ఇక చిన్న దెబ్బ ఫోన్ చేస్తే ఏంది చిన్న దెబ్బ చెప్పు. ఇదంతా కమిలిపోయింది, ఇదంతా కమిలిపోయిందా? లేదు, అది నా గోడకు గీసుకపోయేసరికి అంతే ఇట్లా గీతలు పడ్డట్టు కమిలిపోయింది. ఇదంతా ఏంది మొత్తం గాలిదాంది, జ్వరం వచ్చినట్టుంది. ఇక దెబ్బ తాకేసరికి కొంచెం అంత జ్వరం అందుకుంది వదిన. నేను ముందుగానే చెప్పిన, ఇంటికన్నే చెప్పిన, చూసినవా? ఏమన్నా అయితే ఆమె తాపెట్టుకుంటది. ఆయనకు తెలుసు అన్న, దవాఖాన నుంచి ఆఫీస్కి పోయిండు. సరేగాని ఏంది వదిన ఇట్లా చెప్పక చేయకొచ్చారు? ఏమైంది? కాదు ఏం లేదు, నన్ను ముచ్చట అడిగితే చెప్తావా? నేను అన్న మంచిగా చూసుకుంటాడా? అయ్యో గట్ల అడుగుతావేంది వదిన? నన్ను మంచిగా చూసుకుంటాడు, ఇంట్లో కాలు బయట పెట్టనిత్తలేడు తెలుసా. నేను చెప్పలేదా? అన్న మంచోడే మంచిగా చూసుకుంటాడు అంటే ఊకే చెల్లె కళ్ళల్లో కనబడుతుంది. నా చెల్లి ఎట్లుందో ఏమో నాకు భయం భయం అవుతుంది అని ఉరికొచ్చిండు. అన్న నాకేమైతుంది,
నువ్వు ఇంత మంచి సంబంధం తీసుకొచ్చి ఇచ్చి చేసినాక ఇంకా నాకేం బాధలు ఉంటాయి చెప్పు. అదేరా బావ మంచోడని నాకు తెలుసు కానీ ఒక ఫ్రెండ్ గారు కూడా కలిసిండు, బావ గురించి వేరే చెప్పిండ్రా. అదే చెల్లె, నువ్వు నాకు కాకపోతే ఎవరికి చెప్తావురా? ఏమైనా ఉంటే నాకు చెప్పు. అన్నా మీరు ఇంత మంచి సంబంధం ఇచ్చి నాకు పెళ్లి చేసినాక ఇంకా నాకేం బాధ ఉంటుంది చెప్పు. అయినా నాకు ఏదైనా బాధ వస్తే ఉన్నది ఎవరు, నువ్వు వదిన, ఇంకేముంది నాకు చెప్పు. అందుకే అమ్మా నువ్వు ఇంత దూరం వచ్చి వాడే కొంచెం భయం భయం ఉంది. ఇక్కడ ఎట్లుంటుందో ఏమో, ఇవరి దాకా ఇండ్ల మీద ఏంది మా చేతుల మీద నడిచింది అని చెప్పి అనుకొని ఊకే బాధ పెట్టుకుండా అవుతాను. కొంచెం ఎంతైనా పరాయి మనిషి గిట్లాంటి వాడు అనుడితోటే కొద్దిగా భయం పుడుతుంది కదా. అందుకే ఆయనకు పానం ఆగ పోదాం పోదాం అని తీసుకొచ్చిండు. నాకేం కాదు వదిన, నాకేమన్నా అయితే నువ్వున్నావు అన్నున్నాడు, అమ్మ లెక్క చూసుకునే నువ్వుండగా నాకు ఇంకేం బాధ చెప్పు. అట్లా కాదమ్మా, నాకు నేను అన్నకి చెప్తే అన్న బాధపడతాడు, వదినకి చెప్తే వదిన బాధపడుతుంది అని అన్ని దిగమింగుకొని లోపల బాధపడకు. అర్థమైందా? ఏ లేదన్నా, అసలు ఇప్పుడు నాకైతే ఏ బాధ లేదు. ఏదైనా ఉంటే ఖచ్చితంగా నీకు చెప్పినా చెప్పకున్నా వదినకైతే చెప్పుకుంటా, సరేనా? సంతోషంగా నువ్వు బాగా సంతోషంగా ఉంటే మాకు కావాలి కదా. అక్కడ మన వాళ్ళందరూ మంచిగా ఉన్నారా అని? అందరూ మంచిగా ఉన్నారు. పొలం గిట్లా మంచిగా వండుతుందా? నీళ్ళు వాడుతున్నాయా? ఈ చెప్పులు ఇవ్వలి. బావ ఎప్పుడు వచ్చిల్లు? అంత మంచిదేనా? ఎప్పుడు వచ్చారు చెల్లె? ఇంత ముందుకి వచ్చిన మంచిగా మంచిగా. మీరు మంచిగా ఉన్నారా? తిన్నారా బావ? ఇంకా ఆఫీస్ ఇంకో ఫైల్ పట్టుకపోవడం మర్చిపోయాను, అందుకే వచ్చిన. సరే కానీ అన్నం మరి నచ్చలు కదా, కూర ఇంకేం వండలేదు. నీ మందం వండిన ఎగ్గు కర్రీ ఉంది, ఇంకా చికెన్ ఇట్లా తీసుకొస్తే వండుతావు. ఇప్పుడు ఎందుకు అన్న ఆఫీస్ పోతాడట. ఏ లేదురా, నేను ఫోన్ చేసి లీవ్ పెడతా కానీ అంత దూరం పోనంటే బాబా ఒక అడుగు పోయేస్తావు ఏమనుకోకుండా. ఫైల్ ఫిల్అప్ చేసేది ఉంది. అన్నం పైసలు నువ్వు ఉల్లిగడ్డలు ఇట్లా చెల్లె అన్నా నేను ఒక ముచ్చట అడుగుతా, చెప్తావారా? అయ్యో అడిగే చెప్పనా? అంటే నన్ను తప్పుగా అనుకోకురా బా ప్లీజ్. నువ్వు గట్లెందుకు అనుకుంటున్నావు అన్న, నేను చెప్తా కానీ చెప్పు ఏం ముచ్చట్ను. ఏం లేదు చెల్లె, రజని పెళ్ళికి ముందు ఏమన్నా ప్రేమించిందారా? ఏహే లేదన్నా, గట్లెందుకు అడుగుతాను? అది కాదురా, ఇవాళ రాజేష్ అట కదా, మా పెళ్ళికి ముందు వాళ్ళిద్దరు ప్రేమించుకుంటారట కదా. అయితే అప్పుడప్పుడు రజని ఫోన్ మాట్లాడతాను. అయినా దాని మీద నాకు ఎలాంటి అనుమానం లేదు, ఎందుకంటే ఇన్ని రోజుల నుంచి దాన్ని చూస్తానే కదా. అది మస్తు మంచిది, దాని మనసు కూడా మస్తు మంచిది. కానీ వాళ్ళకి ఇట్లా ఏమైనా ఫోన్లు చేసి ఇబ్బంది పెడతాను కావచ్చు అని అడుగుతున్నారా? మీకు ఏదైనా విషయం చెప్తే చెప్పు చెల్లె అబ్బా ప్లీజ్. తెలుసుడని కాదన్నా, నువ్వు అనుకున్నట్టయితే ఆయనకే కాదు ఉండే, కాకపోతే ఈమె ఎప్పుడు ఆయన లవ్ చేయలే. ఆ పిల్లగాడే ఈమెతోటి ఎమ్మడి పడ్డాడు. ఒకప్పుడు ఆయనే మా ఇంటికి వచ్చి, అక్క నేను మీ రజని 2 సంవత్సరాల నుండి ఇష్టపడుతున్నా, మా ఇంట్లో కూడా చెప్పిన, మా ఇంట్లో కూడా ఒప్పుకున్నారు. నేను ఎప్పుడు ఏం మాట్లాడినా మా అన్న అని గురించి మాట్లాడుతుంది. జర నువ్వు చెప్పరాదక్క, నువ్వు చెప్తానని వింటదామె ప్లీజ్. ఏంది చెప్పేది? ఇప్పుడైనా నాతోటి చెప్పినావు, ఎప్పుడైనా మా ఆయన ముందు చెప్పావు, మంచిగా ఉండదు, అర్థమైందా? ఇంకోసారి ఆమె ఎమ్మటి పడకు, మా ఇంటి అంకల కూడా కనపడకు. అయినా మేము ఉన్న ఊళ్ళో వేయడానికి లేము, ఆమె మంచి సంసారం చూసి చేసుకుందామని మాది మాకుంది. ఇట్లాంటి పిచ్చి పిచ్చి కథలు పడకు, అర్థమైందా? ఇక ఆ రోజు నుంచి మన ఇంటి అంకలు రాలే, రజనిని కూడా ఏమి ఇబ్బంది పెట్టలే. ఇక మీ బావకే ఊళ్ళో సంబంధం ఇష్టం లేక మీకు వేసిండు, మంచిగా చూసుకుంటున్నావు మంచోడు అన్నాక. సరే చెల్లె, ఈ విషయం నిన్ను అడిగినట్టు బావ కానీ రజని కానీ చెప్పకు, మళ్ళీ బాధపడతారు వాళ్ళు. సరే అన్న, కానీ నువ్వు కూడా ఏమన్నా ముచ్చట్లుంటే తెలుసుకో, ఇట్లా ఆపోహలు పెట్టుకోకన్నా సంసారాలు ఖరాబ్ అవుతాయి. సరే చెల్లె.
అంటే వీళ్ళందరికీ ముందే తెలుసు వాడు దీన్ని ఎమ్మడి పడుతుందని. అంటే తెలిసి కూడా నాకు ఇచ్చి పెళ్లి చేసినట్టే ఈ విషయం నా దగ్గర దాచిర్రు. అంటే ఏదో జరిగే ఉంటుంది. తాయినక్కడికి చాలు, దా పండుకుందాం. ఎందుకే నీ మాజీ ప్రియుడు గుర్తుకొచ్చిందా, లేకుంటే ఫీలింగ్స్ వస్తున్నాయా? నాకు తెలియక అడుగుతా, నువ్వు నాతో ఉన్న ప్రతిసారి వాడినే గుర్తు చేసుకున్నావు కదా. ఇట్లా మీరందరు నంగలే ఉన్నారే, ఆ విషయం మీ వదినకి తెలుసు, మీ అన్నకు తెలుసు, ఇంట్లో అందరూ తెలుసు, అసలు మీ ఊరు మొత్తం తెలుసు కావచ్చు. అయినా కూడా నన్ను బుగ్గలను చేసి నేను నాకు ఇచ్చి లగ్గం చేసిరు కదా. అసలు నేనేం చెయ్యలేదు. చేసినావు, పొరపొరు చేసినావు, నువ్వు వాడితో చెడుదులు తిరిగినావు. ఈ విషయం మీ ఇంట్లో అందరూ తెలుసు, అయినా కూడా నాకు చెప్పకుండా నిన్నిచ్చి నాకు లగ్గం చేసిర్రు. ఇప్పుడు లేదు. లేదే, నీ సంగతి నాకు తెలుసు. బా అన్నం అయింది కానీ కూర వండిపోతుంది. కూర వండాలి. అజ్జో, కూరగాయలు లేవు కదా ఫ్రిడ్జ్లో. ఇవాళేమో ఆదివారం, ఇంత చికెన్ అన్న తీసుకురమ్మందామని ఫోన్ చేద్దాం అనుకుంటే ఈయన ఏం పని మీద ఉన్నాడో ఏమో. ఫోన్ చేస్తే కంపలే కొరుతాడు. కూర వండకపోతే వచ్చినాక కూర ఏం వండలేదా అని అట్లురే తట్టున్నాడు. ఏం చేయాలి? ఏదో ఒక కూర వండాలి. ఇంకా ఊళ్ళకి పోయి మార్కెట్లో కూరగాయలన్నా కొనుక్కొస్తా. ఏదన్నా ఒకటి వండితే ఉర్రడు, లేకపోతే ఏం వండలేదు కదా అని నా మీద లొల్లికి వచ్చిన వస్తాడు. కవర్ ఏడుంది? ఏం తలపెట్టింది? రజనీ, రజనీ, రజనీ. ఫోన్ ఎందుకు లేవడతలేదు? ఎన్నిసార్లు చేసినా ఫోన్ లేవడతలేదు. నచ్చినట్టున్నాడు కదా.
ఎప్పుడు వచ్చినావు? ఎటు పోయేస్తానవే? మార్కెట్ పోయి కూరగాయలు తెస్తున్నా. మార్కెట్కి పోయి కూరగాయలు తెస్తానవా? మార్కెట్కి పోయి కూరగాయలు తేవడానికి పోయినావా లేకుంటే మార్కెట్లో ఏమన్నా చూసుకుందామని పోయినావా? అట్లా మాట్లాడుతావేంది? మరి ఇంకెట్ట మాట్లాడమంటావే? ఇంట్లో ఉన్నప్పుడు ఎట్లుంటావు నువ్వు, బయటికి అయినప్పుడు ఎట్లుంటావు? నాతో ఎప్పుడన్నా బయటకు వచ్చినప్పుడు గింత మంచిగా తయారైనవా? ఒక్కనగా పూలు పెట్టుకున్నావా? ఇలా గింతగానం సోగుల పడి మార్కెట్కి పోయినావంటే ఎందుకైనా నిజం చెప్పు. అయ్యో అది కాదయ్యా, ఇవాళ నువ్వు ఇంట్లో లేవు, చూస్తే ఫ్రిడ్జ్లో కూరగాయలు ఏం లేవు, వచ్చేసరికి కూర ఏమి వండకపోతే తిడతావేమో అని నీకు ఫోన్ చేద్దామంటే మళ్ళీ ఫోన్ కూడా ఎత్తావు. వచ్చినందుకు తిడతావు ఉన్న భయంతో మార్కెట్ పోయి కూరగాయలు తెద్దామా? నీకు బయటకు పోవడానికి ఏదో ఒక కారణం కావాలి. లేదు నిజంగా నేను కూరగాయలు ప్రతిసారి కూరగాయలు తెచ్చేది నేను అయినా ఇలా అది వేరేవే కదా. ఇలా ఏదైనా చికెను మటను ఏదో తెచ్చాడని నాకు ఫోన్ చేయాలి కదా. ఫోన్ చేయకుండా నువ్వు వేయమంటే అది కాదు అంటే నా మీద నీకు కొంచెం కూడా భయం లేదు. అట్లా కదా, నీకు ఫోన్ చేస్తే నిన్ను కూరగాయలు ఎవరు తెమ్మన్నారే? నాకు చెప్తే నేను తెస్తా అని చెప్పినా కదా. నేను ఇంట్లోకి వెళ్ళి బయటకు పోకని చెప్పినా కదా. నీకు ఏది కావాలన్నా నన్నే అడుగు అని చెప్పిన. నన్ను కాదని నువ్వు బయటికి వెళ్ళమంటే ఎందుకేనవు? నిజం చెప్పు. నిజంగా కూరగాయలకి వేనా ఒట్టు? నాకు నువ్వు ఏ బట్టి పిచ్చి పిచ్చి చేస్తాంది. నిజం చెప్పు, లేదంటే నేను చంపేస్తా. నిజంగా నేను కూరగాయలకి వేనా? రజని, ఇవన్నీ కాదు, మంచి మాట కొద్ది చెప్తాన్నా. నువ్వు ఎవరిని కలచడానికి పోయినావో చెప్పు, కావాలంటే నేనే దగ్గరుండి మీ ఇద్దరిని కలుపుతా. ఏ ఉద్దేశంతో పోయినవే? కూరగాయలు కావాలంటే నాకు చెప్పాలి. నీకు ఏది కావాలంటే నాకు చెప్పాలి. నీ ఫోన్ ఏది? నీ ఫోన్ ఎక్కడ పెట్టినావు? కావాలని ఇంట్లో పెట్టిపోయినావు. నీకు ఎన్నిసార్లు ఫోన్ చేసినా ఫోన్ లిఫ్ట్ చేస్తలేవు. కావాలని మర్చిపోయినావు. అంటే నేను బయట ఎన్ని ఆటలు ఆడొచ్చినా ఇంటికైనా ఏదో ఒక కారణం చెప్పచ్చు. 2 కన్నీటి సుక్కలు కాస్తే సప్పుడేకుంటాడు. ఇక నన్ను ఏం చేయడానికి మొత్తం బరిదాగించావు. అయ్యో నేను నిజంగా కూరగాయలకే వేయినా. వచ్చినాక నువ్వేమంటావు అనే భయానికే తొందరగా కూరగాయలు తీసుకొచ్చి ఏదో ఒక కూర వండుదామని. అయ్యో దేవుడా, ఆ దేవుని మీద ఒట్టు, నేను ఏ పాపం చెయ్యలేదు. నువ్వు చేసిన పాపానికి దేవుని మీదకి ఎత్తాను కొట్టు. నేనేం చేయాలి? ఎట్లా చెప్తే నమ్ముతావు? బావా తీసుకో. తిను. ఏంది బావా అంత ఎట్లా ఉంటున్నావు? కనీసం గుడికి ఎత్తనన్నా మంచిగా ఉంటావేమో అంటే అట్లనే ఉన్నావేంది? ఏహే మనసే మంచిగా లేదే, ఊకే ఉర్రియకు నన్ను, సరేనా? నీకు ఎన్నిసార్లు చెప్పాలి? అయినా మొన్ననే చెప్పినా కదా మా ఇంట్లో పెళ్లి సంబంధాలు చూస్తుర్రని. పట్టించుకోవేంది బావా? అరే ఏంది పట్టించుకునేది? నేను కూడా మొన్న చెప్పినా కదా నీకు, పెళ్లి గురించి ఇలా మాతో మాట్లాడకని చెప్పేసి. పెళ్ళి 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 నన్ను ఎట్లా పెళ్లి చేసుకోవో నేను చూస్తా. నాకు తెలుసు నిన్న దారిలోకి ఎట్లా తెచ్చుకోవాలో, అదే చేస్తా.
ఇప్పుడు వండుకొని ఉంటే మళ్ళీ ఇప్పుడు లేచిన ఏమైంది? పడుకున్న పీడకల పడ్డది. ఏంది పీడకల్నా? ఏం పీడకల? చెల్లెను ఏదో బాగా బాగా కొట్టినట్టు హింసించినట్టు. నువ్వు ఆమె మీద అదే ఆలపన పెట్టుకొని వండుకున్నావు. నువ్వు ఆమె గురించి ఆలోచించేసరికి అట్లా వచ్చినట్టు. ఇక మీ దోస్తు అన్న ముచ్చటంటావా? మీ దోస్తులు అన్నోళ్ళు ఎడవాళ్ళుట. ఎడవాళ్ళు అంటే పాలలు లెక్కననాయే. పాలలు అన్నప్పుడు కోపాలు లొల్లీలు అన్నీ జరుగుతూనే ఉంటాయి. వాళ్ళకు ఏమేం పగలున్నాయో అందుకే ఇట్లా చెప్పిండవచ్చు. నువ్వు కూడా ఆయన చెప్పిన ముచ్చట కల్లా ఆలోచించుకుంటుంటే గిట్లనే పీడకల్లా వస్తాయి. ఇవన్నీ ఇడిచిపెట్టు, ఏం మనది పెట్టుకోకు. అంతే అంటవా? ఇవ్వలు ఎంత చెప్పినా నాకు మనసు పడతలేదు. మా దోస్తు కూడా అట్లా చెప్పిండని ఈ పాలల్లో ఏందో ఏమో కానీ వాళ్ళు మంచిగా ఉంటే మనకు సంతోషమే కదా. ఇగో నువ్వు అన్నీ ఇడిచిపెట్టు. మనం కళ్ళతోటి చూడండి ఏమని మాట్లాడుతాం చెప్పు. ఊకే ఆలోచించకు. అదే కానీ ఒకసారి పోయేద్దాం మరి. ఇగో నీకు కొంచెం అన్నా లేదు. చెల్లె మీద ప్రేమతోటి ప్రతిసారి పోతే ప్రేమ అనుకోరు. అర్థమవుతుందా? అసలే మీ బావ మంచోడు కాదని అనుకుంటా అంటాను. మరి దాన్ని నిజం చేస్తావా ఏంది? పోవుడు అద్దు. సపరేట్కుండా ఊకే పోతే ఏమనుకుంటారు? అదే కానీ నాకేం మనసు పడతలేదు. నువ్వేం ఆలోచించకు. మొహం కడుక్కోండా, అన్నం ఎత్తా. హలో. హలో, సంపత్ గారా? అవును, మీరెవరండి? నేనెవరో మీకు తెలియదు కానీ మీరు నాకు చాలా బాగా తెలుసు. ఏం కావాలండి మీకు? మీ వైఫ్ గురించి చెప్దామని కాల్ చేశానండి. మా వైఫ్ గురించా? ఏ విషయం అండి? అన్ని విషయాలు మీరు వచ్చినాక చెప్తాను. నువ్వు ఒక లొకేషన్ షేర్ చేస్తే అక్కడికి రండి. సరే అండి, ఓకే. ఇందాక కాల్ చేసింది మీరేనా? అవును, నేనేనండి. ఏదో చెప్తా అన్నారు. ఏం లేదండి, నేను రాజేష్ వల్ల మరదలనండి. మా బావ మీ వైఫ్ రజని కాలేజ్ టైంలో లవ్ చేసుకున్నారు. దాని గురించి చెప్తామని రమ్మన్నాను అంతే. ఈ విషయం మీకేమైనా తెలుసా? తెలుసు కానీ మీరు అనుకున్నట్టు కాదండి. మీ బావనే మా వైఫ్ ఎమ్మడి పడ్డాడంట. మా వైఫ్ ఇష్టం లేదు అన్న కూడా రోజు ఎమ్మడి పడి టార్చర్ పెట్టేటోడట. మా వైఫ్ నాతో చాలాసార్లు చెప్పింది. వాళ్ళ అన్నయ్య వాళ్ళు వదిన కూడా చెప్పింది నాతో. మీ ఇంట్లో వాళ్ళందరూ మిమ్మల్ని పిక్చర్ చేసి ఆడుకుంటుర్రండి. రజనీకి పెళ్ళైనాక కూడా మా బావ ఇంకెందుకు పెళ్ళి చేసుకోవట్లేదు అంటే వాళ్ళిద్దరు ఇంకా కాంటాక్ట్లో ఉన్నట్టే కదా. మా బావ అంటే నాకు చాలా ఇష్టం అండి. పెళ్ళి చేసుకుందాం బావ అంటే నేను పెళ్ళి చేసుకోను అంటుండు. అందుకే నాకు అనుమానం వచ్చింది వాళ్ళిద్దరు ఇంకా మాట్లాడుకుంటుర్రేమో అని. అసలు అనుమానం కూడా కాదు, అదే నిజం. ఎందుకంటే మా అమ్మ, మా నాన్న, మా అత్త, మా బావని పెళ్లి చేసుకో అంటే చేసుకుంటలేడండి. ఇంకేముంటుంది, కారణం ఇదే ఉంటుంది కదా. ఆడదాని ఉన్న నేనే ఇంత అర్థం చేసుకుని ఇంత తెలుసుకున్నా. మొగోడు మీరు అర్థం చేసుకోలేరా? అయినా ఇంత అమాయకంగా ఉన్నారేందండి. ఎందుకైనా మంచిది ఈ భార్యను ఒకసారి గట్టిగా అడగండి. ఇక మొదలైంది ఆట.
ఇంత టైం అయింది ఇంకా అత్తలేడు, ఫోన్ చేస్తే కూడా లావడతలేడు. మళ్ళీ ఎక్కువసార్లు ఎత్తే ఫోన్ ఎందుకు ఎత్తున్నా అని లొల్లి ఇట్లా పెడతాడో ఏమో. రజనీ, రజనీ, ఏమైందా? నీ రంకు మొత్తం తెలిసిందే. ఇన్ని రోజులు నా ముంగట ఎంత నాటకం అయినవే. నిన్ను నేనేం చేసినా? నువ్వు ఏం చేసినావు అనేది ఆ రాజీవ్ గాని మరదలు స్ఫూర్తి నీ గురించి అని చెప్పింది. నిన్ను నేనే తప్పు చేయకపోయినా ఎందుకు నన్ను ఇంత బాధ పెడుతుండో. పెళ్లి చేసుకోకుండా అయిపో. ఇప్పుడు నన్ను కొట్టి ఇంత బాధ పెడుతుండని మా వాళ్ళకి చెప్పుకుందామన్నా చెప్పుకునేటట్లేదు. నేనేమో వాళ్ళ దగ్గర మంచి వాళ్ళు ఎక్కున్నాడు. ఇప్పుడు నేను చెప్తే ఇంకా వాళ్ళని బాధ పెట్టిందని అవుతా. అసలు నేనేం పాపం చేసినా అసలు నాకు ఇట్లా ఎవరు చెప్తారు? నా బతుకేమో ఆగం చెప్తారు. దెబ్బలు వసుకునే కంటే చచ్చిపోయింది నయ్యం. ఆఫీస్ నుంచి ఫోన్ వస్తుంది, నేనేమో ఫోన్ ఎత్తుతలేడు. ఏమయ్యా, రామ్ సార్ అంట ఫోన్ల మీద ఫోన్లు ఎత్తుండు. ఆఫీస్ నుంచి 15 రోజుల నుంచి ఒకటే ఫోన్లు వస్తున్నాయి. నువ్వేమో ఆఫీస్కి పోయింది లేదు, కనీసం వాళ్ళ ఫోన్ ఎత్తి ఏం చెప్తలేవు. ఇట్లా ఎత్తే ఉన్న జాబ్ పోతుందయ్యా. ఒకసారికి ఫోన్ మాట్లాడు. అసలు ఏమైందయ్యా? ఎందుకు ఇట్లా ఎత్తున్నావు? నువ్వు సంతోషంగా ఉండవు, నన్ను సంతోషంగా ఉంచవు. నిజంగా నేను ఏ తప్పు చేయలేదయ్యా. రజని, నన్ను క్షమించే. ఇన్ని రోజులు నిన్ను అనుమానించుకుంటా నిన్ను మస్తు బాధ పెట్టినా. నువ్వంటే ఇష్టం లేకే కాదే, ఎందుకో తెలుసా? నువ్వంటే నాకు మస్తు ఇష్టమే. నువ్వు ఎవరికైనా సంబంధం పెట్టుకుంటే, నీకు పెళ్ళికి ముందే వాళ్ళ పరిచయాలు ఉంటే నన్ను నిలిచి నువ్వు ఎక్కడ దూరం అయిపోతావని, అంతే తప్ప నీ మీద ప్రేమ లేక కాదే.
రజని ఎన్ని రోజుల నుంచి బతులాడుతున్నా కానీ నాకు ఒక్కసారి నిజం చెప్పే. నువ్వు పెళ్లికి ముందు ఎట్లున్నావు వచ్చి ఇబ్బంది తిరిగినా, నువ్వు ఎవరిని ప్రేమించినా, నిన్నెవరు ప్రేమించినా అవన్నీ నాకు అంతే. పెళ్లి తర్వాత నాతో మంచిగా ఉంటున్నావు కదా, గది చాలు. కానీ నాకు ఒక్క నిజం చెప్పే, అసలు రాజేష్ గారికి నీకు ఏం జరగలేదా? ఒకవేళ జరిగినా కూడా నేను పట్టించుకోలే. ప్లీజ్ నీకు దండం పెట్టలే. నీకు నేను ఎట్లా చెప్పాలయ్యా? అట్లాంటిది ఏం జరగలేదు, ఏం జరగలేదు. నువ్వు నన్ను కొట్టినా, తిట్టినా, చంపినా ఉన్న విషయం కదే. నిజంగా నేను తప్పు చెప్తే తప్పుకో తీరబద్ధం చెప్పేదాన్ని కదా. నేనే తప్పు చేయలేదు కాబట్టి ఉన్న నిజాన్ని నీకు చెప్తున్నా. నేను నిజంగా ఏ తప్పు చేయలేదయ్యా, నా మాట నమ్ము. నువ్వు ఇట్లా తాగుకుంటా తినుకుంటా అదే ఆలోచించుకుంటుంటే నీ ఆరోగ్యం ఏం కావాలి? ఏ తప్పు చేయను నాకు ఎందుకు ఇంత శిక్ష ఎత్తున్నావు? నువ్వెందుకు ఇంత బాధపడుతున్నావు? అది కాదే, నీ మీద ప్రేమ కొద్ది అడుగుతున్నా. ప్లీజ్ నీకు దండం పెడతాను. ఏదంటే చెప్పినా కూడా నేను దూరం చేయ, నిన్ను మంచిగా చూసుకుంటా, నీతోనే ఉంటా. నేను ఎట్లా చెప్పాలి? ప్లీజే. నిజంగా ఏం లేదు. నువ్వు ఇంత ఆవిడ పక్కకు పెట్టు. పొద్దుటి నుంచి బుక్కెడు పువ్వు కూడా తినలే. నేను కొంచెం అన్నం వేసుకొచ్చి దండం పెడతా ప్లీజ్. చెప్పే, నిజం చెప్పే. నేనేమనే నేనేమనా? అరే ఎన్నిసార్లు చెప్పాలి? అదే నిజం. నాకు అందుకే సంబంధం లేదు. ఎన్నిసార్లు చెప్పినా అదే నిజం. నువ్వు కొంచెం అర్థం చేసుకో. తాగి తాగి నీ ఆరోగ్యం పాడు చేసుకోకు. కొట్టి కొట్టి నాకు చేతులు కూడా నొప్పులు వస్తున్నాయి. నేను భరించలేకపోతున్నా. సరే, నా బాధ ఏదో నేను పడతా. నువ్వు ఇట్లా కాకు. కొంచెం అన్నం వేసుకొస్తా, నా కోసం కొంచెం తిను, సరేనా? దీని ముంగట ఎంత నాటకమైనా ఇది నిజం చెప్తలేదు. అయినా కూడా దీని మీద నాకు నమ్మకం లేదు. ఎట్లా చేసైనా రాజేష్ గారి విషయంలో దీని విషయంలో ఏదో ఉంది. అది ఎన్ని రోజులకున్నా బయటపడుతుంది. ఖచ్చితంగా దీని నోటి ఎమ్మడి అది బయటపడేదని లేకపోతే నా పేరు సంపతి గాడే కాకపోవాలి. నేను చేసిన ప్లాన్ ఇప్పటికి ఎప్పుడు వర్కౌట్ అవ్వాలి. ఫోన్ రావాలి. ఇంకా అయింది. హలో హలో మేడం. చెప్పు. మీరు అనుకుంటున్న ప్లాన్ మీరు అనుకున్నట్టుగా సక్సెస్ అవుతుంది మేడం. అవునా? అవునండి. వాళ్ళ ఆయన మస్తు ఘోరంగా టార్చర్ చేస్తుండు. బాగా కొట్టిండు నిన్న బెల్ట్ తోటి. మస్తు టార్చర్ చేస్తుండు మేడం. దానికి ఈ టార్చర్ సరిపోదు, ఇంకా టార్చర్ కావాలి. ఆగు, ఇంకా చూపిస్తా. అసలు అదనేది లేకపోతే నా బావ నాకు ఎప్పుడో సొంతమయ్యేటోడు. అది చచ్చిపోయేదాకా దాన్ని వదిలిపెట్టాను. ఇంకా ఇంకా చూపిస్తా చూడు నువ్వు కూడా. ఆయన ఫుల్ టార్చర్ చేస్తున్నాడు మేడం మీరు అన్నట్టుగానే. ఇంకా చూపిస్తా. మరి జాగ్రత్త, మీ బావకు తెలియదు ఇట్లా మరి. మా బావకు తెలియనియా. మా బావతో ఎట్లుంటున్నానో అట్లనే ఉంటున్నా, అట్లనే ఉంటా కూడా. ఇంకేమైనా అయితే నాకు చెప్పు, సరేనా? సరే మేడం. గమనిస్తూనే ఉండు. ఓకే మేడం. ఓకే. రజని, ఇక్కడ నుంచి నీ ఆట నేను ఆడిస్తా. నా బావని నాకు సొంతం కాకుండా చేస్తావా? నువ్వు భూమి మీద ఎట్లుంటావో నేనే చూస్తా. నిమిషానికి క్షణంకి టార్చర్ అంటే ఏంటో నేను నీకు చూపిస్తా. రజనీ, రజనీ, ఇంకా
శనివారం అండి నాకు. ఇప్పుడే దేవునికి దీపం పెట్టిన, ఒక్క పొద్దు. అవ్వని నాకేం తెలియదు, చక్కగా అట్లా కాదు, తప్పు. నేను నీ మంచి కోసమే మొక్కుకున్నా. నువ్వు సంతోషంగా ఉండాలనే కదా నేను ఇవన్నీ చేసేది. నాకు ఇప్పుడు నీతో ఉంటేనే సంతోషంగా ఉంటేనే. అత్తవా రావా? అది కాదు. నాకేం చెప్ప. అది 2 సంవత్సరాలు ప్రాణం కన్నా ఎక్కువ ప్రేమించిన, అయినా నన్ను వద్దనుకుంది. వాళ్ళ అన్న చెప్పిన సంబంధమే చేసుకుంది. ఇప్పుడు వాడేమో ఇప్పుడు కూడా నన్నే లవ్ చేస్తున్నా అనుకుని ఇష్టం వచ్చినట్టు టార్చర్ చేస్తుండట. అసలు తన గురించి తెలిసి చేస్తుండా, తెలియక చేస్తుండా, లేకపోతే ఎవరైనా కావాలనే చెప్తుర్రా అతనికి? అసలు ఏం అర్థమైతలే. అది కొంచెం బాధపడితేనే నేను తట్టుకోలేకపోతుండే. ఇప్పుడు అంతగానం కొడుతుండంటే నాతో కూడా అయితే లేదు. ఏం చేయాలో అర్థమైతలేదు. నేనేం చేసే సిచ్యువేషన్లో కూడా లేను. ప్రాణం కన్నా ఎక్కువ ప్రేమించినా కానీ పట్టించుకోలే. మా అన్ననే కావాలి అని చెప్పేసి అన్న చెప్పిన సంబంధం చేసుకొని ఇప్పుడు నానా కష్టాలు పడుతుందంటే నాతో అయితే లేదు. ఇప్పుడు తన మిస్టేక్ ఏం లేదు, తను ఏం చేయలేదు అని నేను చెప్పుకోవడానికి కూడా వేరే ఆప్షన్ లేదు అతనికి. ఇప్పుడు అది బాధలకి వెళ్ళి బయటపడాలంటే ఏం చేయాలో నాకు అర్థమైతే లేదు. అయినా అసలు ఇవన్నీ అతనికి ఇవ్వలు చెప్పారు. నేను అసలు అన్ని 2 సంవత్సరాలు నేను ఎంబడబడ్డా కానీ ఒక్కరోజు కూడా నన్ను తిరిగి ఒక మాట కూడా నాతో మాట్లాడలే. తన గురించి బ్యాడ్గా ఎవరు చెప్తారు అనేది నాకు అర్థమైతలేదు. హలో అన్న, అంత మంచినానే? మేము మంచిగా ఉన్నారా? బాగా ఏంట్రా? బావలేడు, ఎటో బయటికి వేయండు. వదిన ఇట్లా మంచిగా ఉందా? మంచిగా ఉన్నారు. అరే చెల్లె, బాగున్నా ఒకసారి అత్త అయిపోద్ది కదరా. ఇక అడగాలన్న మరి ఆయనను, ఇక తెలుసు కదా నీకు ఆయన గురించి. ఆఫీసు అంటాడు. ఉన్న ఒక్క ఆదివారం ఇంట్లోనే ఉంటాడు. సండే తీసుకొని సండే రారు. సరే ఒకసారి అడుగుతుంది అన్న, ఆయన వచ్చినాక. అంత మంచిగా కదా? అంత మంచిగా. సరే వదిన ఎక్కడుంది? వదిన ఇంటికన్నా ఉందా? ఇంతమంది ఎవరి ఇంటికి పోయింది. సరే నేను వదిన వచ్చినాక అడిగినా అని చెప్పు. సరేరా. నా సంగతి పక్కన పెట్టు, నువ్వెందుకు ఇక్కడికి వచ్చినావు? మాట్లాడవింది. రజనీ, మీ ఆయన మంచిగా చూసుకుంటాడు కదా, నాకు కూడా తెలిసింది. ఇన్ని సంవత్సరాలైనా కానీ నా మనసులోకి ఇంకొక అమ్మాయి రాలే. 2 years నేను ఎంత ప్రాణంగా ప్రేమించినా నీకు కూడా తెలుసు. మీ అన్న కోసం అని చెప్పేసి నన్ను పక్కకు పెట్టి మీ అన్న చేసిన సంబంధం చేసుకున్నావు. ఇప్పుడు ఎన్ని కష్టాలు పడుతున్నావు అంటే నాతో అయితే లేదు. ఇప్పటికి కూడా నేను నిన్నే పెళ్లి చేసుకుంటా అనుకుంటున్నా. నీకేమన్నా పిచ్చా? నాకు పెళ్ళైంది. నన్ను కొట్టినా, చంపినా, తిట్టినా నేను నా భర్తతోనే పడుంటా కానీ నిన్నెట్లా పెళ్లి చేసుకుంటా అంటున్నావు? అసలు నువ్వు ఇక్కడికి ఎందుకు వచ్చినావు? ఇప్పటికే నా బతుకంతా ఆగమైపోయింది. చెయ్యని తప్పులకి నేను నిందలు పడుతున్నా, నేను నానా కష్టాలు పడుతున్నా. నువ్వు ఇప్పుడు ఇక్కడికి వచ్చినావని నా భర్తకు తెలితే నన్ను చంపినా చంపుతాడు. నేను నిన్ను పెళ్లి చేసుకోను, అది జరగదు. నువ్వు ఎదురు చూడడం వేస్ట్. నువ్వు చిన్నగా బాధపడతా అంటేనే నాతో కాదు, నువ్వు ఇన్ని బాధపడుతున్నావు అంటే నాతో కూడా అయితే లేదు. అయితే ఏం చేయమంటావు? ఇప్పుడు ఏం చేయమంటావు నన్ను? నేను బాధపడేది నీ వల్లనే. నువ్వు చేయబట్టే నేను బాధలు పడుతున్నా.
నేను చెయ్యని తప్పుకి ఇప్పుడు నా భర్తతోని నరకం అనుభవిస్తున్నా. అది కాదు రజని, అర్థం చేసుకునే భర్త దొరికితే జీవితం సంతోషంగా ఉంటుంది. ఇట్లా అనుమానించే భర్త దొరికితే జీవితం మొత్తం నరకం లెక్క ఉంటుంది. ఇప్పటికైనా నా మాటిని నాతో రా రజని, నేను పెళ్లి చేసుకుని మహారాణి లెక్క చూసుకుంటా. హిందీ మహారాణి లెక్క చూసుకుంటావా? ఒక్కసారి పెళ్ళై 3 ముళ్ళు పడ్డాయి అంటే ఆ అమ్మాయి కష్టమైనా సుఖమైనా తన భర్తే అనుకోవాలి. తను తాగుబోతోడైతే మార్చుకోవాలి, తిరుగుబోతోడైనా ఎంత బాధ పెట్టినా ఆయనతోనే ఉండాలి తప్ప ఆడు అట్లా చేసిండని ఇంకోనితో పోతే రేపు అక్కడ వాడు అట్లనే చేయడానికి గ్యారెంటీ ఏముంది? వాడు అట్లా చేసిండని ఇంకోరి దగ్గర కోలేరు కదా. అట్లా పోతే ఆ భార్యాభర్తల బంధానికి విలువ ఏముంది? నేను ఎంత కష్టమైనా ఇక్కడే ఉండి భరిస్తా తప్ప నేను నీతో రాను. పో ఇక్కడి నుంచి. రజని, నా మనసులోకి వెళ్ళి నేను తీసేయాలంటే నాతో అయితే లేదు రజని. నేను మర్చిపోవాలంటే నేను చచ్చిపోవాలి. నా మాటిను ప్లీజ్, నాతో రా. అరే నీకన్నా పిచ్చా? నువ్వెందుకు ఇట్లా చెప్తున్నావు? అరే నీకన్నా పిచ్చా? నన్ను వదులు, వదులు. కలేంది అంత గిట్ల వచ్చింది. అది ఎక్కడున్నా మంచిగానే ఉండాలి. మనం ఒక మనిషిని మనస్ఫూర్తిగా ప్రేమిస్తే అలా మంచిగా కోరుకుంటాం, కానీ చెడెందుకు కోరుకుంటాం? కూర్చో. ఏం చెప్తాను? ఏం లేదు, ఇప్పుడే పని తీరింది, ఇట్లా టీవీ చూద్దామని టీవీ చూస్తాను. ఏం కూర అండి? ఇవాళ బెండకాయ చారు చేసినాక నువ్వేమడిగా పప్పు వేసిన. ఏ కూరగాయలు ఏం ఉండలేదు, ఏం కూర అన్నా ఏముండలేదు. మాకదే కోసేది పొద్దుగాల అయితే బువ్వు ఉడుకుతుంది, ఏం కూర తొడిగి ఉండదు. ఏందబ్బా ఇట్లా వచ్చినావు? ఏం లేదబ్బా, కొత్తగా మేము ఒకటి గ్రూప్ తయారు చేస్తాన్నావు, మరి అందులో ఉంటావేమో అని అడుగుదామని వచ్చిన. నువ్వు ఈ వారికి ఎండ్లో లేవు కదా. అవును వదినే, ఇప్పటివరకు ఏ చిట్టీలలో లేను, కానీ నాకు ఉండాలని ఉంది. కానీ మరి ఆయనకి చెప్పాలి కదా ముచ్చట. ఆయన వచ్చినాక ఒకసారి అడిగి నీకు ఏ ముచ్చటైనా చెప్తా. సరే వదిన, మరి చెప్పు. ఎంతమంది అవుతారబ్బా? ఇక ఇప్పటి వరకు 10 మంది అయ్యారు. అవును వదినే, నువ్వు ఎప్పుడు కూడా ఇంట్లోనే ఉంటావు ఏంది? కోడిగుడ్లు పెట్టినట్టే ఎప్పుడు ఇంట్లోనే, ఒక్కసారి కూడా బయటకు రావు, ఎవరింటికి రావు, ముచ్చటకు రావు, దేనికి రావు. ఎందుకు సంపదాన్ని ఇట్లా ఎట్లా అని అడిగింది? ఏ అట్లేం లేదు వదినే, ఆయన పని ఆయనది. పొద్దుగా లేసి ఆఫీస్కి పోతాడు, నన్ను ఎందుకు అట్లా అంటాడు. కానీ నాకే ఎవరిలో పోతే ఎందుకు తీయాల్సి అని సపరేట్ ఉంటా. ఎప్పుడు కూడా ఇంట్లోనే ఉండద్దు. అది నలుగురు దగ్గరికి పోతే 4 ముచ్చట్లు తెలుస్తాయి, 4 రకాలు తెలుస్తుంది. అప్పుడిప్పుడు బయటకు వెళ్ళాలి. ఏమో మరి కొంచెం మీ సంపతి ఇట్లా. లేదు వదినే, అట్లేం లేదు. నాకే ఇంట్లోకి వెళ్తే ఎట్లుంటుంది ఏమో, ఎవరు ఎక్కువ పరిచయం లేదు కదా అని ఆలోచిస్తా అంతే. అవునా? మరి అడిగి చెప్పు మరి నాకు. సరేనబ్బా, ఆయన ఒకవేళ అచ్చుతోనే అడుగుతా, మళ్ళీ నేను నీకు ఏమి ఇష్టమే మరి మందిని లెక్కేసుకుంటారు కదా వాళ్ళు, అందుకోసం. సరే. రజనీ, రజనీ, నీళ్ళు తీసుకురావే. ఇగో ఇక మన ఇంటి ముందు సమధవదన లేదా, ఆమె వచ్చింది. ఏదో కొత్తగా చిట్టి గ్రూప్ అవుతారట.
అందులో నువ్వు ఉంటావా అబ్బా, మరి నువ్వు ఉంటే పేరు రాసుకుంటావని చెప్పింది. నేనుండి మరి నిన్ను అడగలే కదా, ఏదన్నా ఉంటే ఆయనను అడిగి చెప్తాబ్బా అని చెప్పిన. వచ్చినాక చెప్పు అన్నది. మరి ఏమంటావయ్యా, చిట్టీలో జైన్ కావన్నా? దానికి నా పర్మిషన్ ఎందుకే? ఉండపోయాను సపరేట్గా. ఆమెకి ఏడ పని లేదు, నీకేడ పని లేదు, దానివల్ల ఒక్క రూపాయి లాభం ఉంది ఎవరికన్నా? చిట్టి కడతా చిట్టి ఇంటి ముంగడ వచ్చి చెప్తుందా నీకు చిట్టి కట్టు అని? లేకుంటే నువ్వే పోయి నేను చిట్టి కడతా మా ఇంటికి వచ్చి అడుగు అని చెప్పినావా? అయ్యో, ఆమె దగ్గరికి నేనెందుకు పోయి మా ఇంటికి వచ్చి అడగు అని చెప్తా? నిజంగానే ఆమెనే వచ్చింది. చిట్టిలో జైన్ అవుతావా అని అడిగింది. అవును, ఇప్పుడు చిట్టిలో జైన్ అయితే నష్టం ఏముంది? మనకు కూడా లాభమే కదా. ఏదైనా అక్కర ఎత్తుకుంటే మనకు అక్కడికి వస్తాయి కదా. నష్టమేముంది? నష్టమేం లేదు, మొత్తం లాభమే. కానీ ఆ లాభం నాకు కాదు, నీకా లేకుంటే వానిగా? ఆడేవాడు ఇంకెవడు ఉన్నాడు కదా, నీ ప్రియుడు రాజేష్ గాడు. అరే నీకేమన్నా పిచ్చా? ఎందుకు అట్లా మాట్లాడతావు? ఎప్పుడు చూడు అదే లోకమా? ఛీ! ఏ ఆపే నీ నాటకాలు. అయినా నీకు చిట్టి కట్టేంత అవసరం ఏమున్నదే? నీకు ఇంట్లోకి మొత్తం సామాన్ నేనే తీసుకురావద్ది. ఏది తినంటే అది తీసుకొస్తాను కదా. నెలకు చిట్టీలు కట్టుకుంటున్నట్ట దేనికో దానికి యూజ్ అవుతాయి అట. వాడికి ఇట్లా మొత్తం నెలకు కట్టివని ₹1,00,000 లేవంటే బండి కొని కదా, చచ్చిపోవడానికి ఇబ్బంది అవుతుంది అట్లా మనకి. ఎందుకంత ఇట్లా మాట్లాడతావు? ఇంకెట్లా మాట్లాడాలి? ఏమవుతుంది అంతే, నేనేం చిట్లా చేయను గాను, అన్నిటికీ అనుమానించుడే. ఛాయ్ పెట్టుకొని తీసుకురా. హలో బావా, హలో, ఎక్కడ ఉన్నావు? ఇంటికాడున్నా. ఏమైంది? ఒకసారి మా ఇంటికి వస్తావా? ఎందుకే? నన్ను కాలేజీకి తీసుకుపోవా? హాల్ టికెట్ తెచ్చుకోవాలి. నేను రాను. నువ్వు వస్తావా రావా? నేను రానే, ఆటోలో పో నువ్వు. నువ్వు రాకపోతే నా హాల్ టికెట్ తెచ్చుకొని ఎగ్జామ్స్ కూడా రాయా, తర్వాత నీ ఇష్టం. హలో 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 హలో, ఏం చేస్తున్నావు? ఏం లేదు, నువ్వేం చేస్తున్నావు? నేను కూడా ఏం లేదు, ఖాళీగా ఉన్నా, నీతో ఫోన్ మాట్లాడుతున్నా. తిన్నావా? తిన్నా ఇప్పుడే. ఏం కూర? దాని మొక్కనికి కూరలు కూడా అండదు కదా. షాప్కి పోయి పెరుగు ప్యాడ్ తెచ్చుకున్నా. అవు కానీ ఎప్పుడు కలుస్తావు? నువ్వు ఎప్పుడంటే అప్పుడే, నువ్వే రావట్లేదు బయటికి. అబ్బా ఎక్స్ట్రా చేయకు. కలవమంటా అంటే నాకు ఆ వర్క్ ఉంది ఈ వర్క్ ఉంది అని పోస్ట్ పోన్ చేసుకుంటా మళ్ళీ నన్ను అంటున్నావు. నువ్వే రావట్లేదు, నువ్వే పోస్ట్ పోన్ చేస్తున్నావు. ఎవరు ఫోను? 10-15 రోజుల నుంచి చూస్తున్నా, ఒకటే ఫోన్లు మాట్లాడుతాను. అసలు ఆ ఫోన్లో మాట్లాడేది ఎవరు? అంటే హలో, అంటే నీ ఉద్దేశం ఏంది? హలో, హలో, ఒక్క నిమిషం లైన్లో ఉండే నువ్వు. అంటే నీ ఉద్దేశం ఏంది? నేను నీ లెక్క లంగతనం చేస్తా అనుకుంటానవా? నేను ఏదున్నా డైరెక్ట్ ముంగట్నే చేస్తా. నీ లెక్క సాటుకు రంగు చేసి నాతో రాదు. నాకేవతన నచ్చితే అవసరమైతే ఇంటికే తీసుకొచ్చుకుంటా. కానీ నీ లెక్క మనిషి ముంగట ఒక తీరు, మనిషి వెనకాల ఒక తీరు నటించడం నాతో రాదే. నేనేం నటించుతున్నా? ఎందుకు నన్ను నేను చెయ్యని తప్పుకు ప్రతిరోజు నిందిస్తున్నావు? నేను తప్పు చేసిన రోజు నన్ను మాట్లాడు. తప్పు చేసి మళ్ళా నా మీదకే మాట్లాడుతున్నావా? తప్పు చేసింది కాకనే నీకు రేషం వస్తుంది కాబట్టి నువ్వు ఏదో ఒక తప్పు చేసినావు. తప్పు చేయని దానికి ఏ రేషన్ రాదు. ఎవరు నువ్వు? రజనీ అంటే నువ్వేనా? నేనే. నువ్వెవరు? నా పేరు స్ఫూర్తి. అంటే నీకోసమేనా మా బావ నన్ను పెళ్లి చేసుకోకుండా పిచ్చోళ్ళలా తిరుగుతుండు. అయినా నువ్వేం పెద్ద అందగతివి కూడా కాదే, నీకోసం పడి పడి చస్తుండు. మీ బావెవరు? నువ్వెవరు? అసలు ఏం మాట్లాడుతున్నావు నువ్వు? నేను రాజేష్ వాళ్ళ మరదల్ని.
నువ్వెందుకు వచ్చినావు మా ఇంటికి? నువ్వు చేసిన గణకరానికి మా బావ పిచ్చోడే తిరుగుతుండు. నన్ను పెళ్లి చేసుకో అన్నా పెళ్లి చేసుకుంటలేడు. ఏం తెలిసి మాట్లాడుతున్నావు? నేనేం గనకార్యం చేసిన? నీ బావ పెళ్లి చేసుకోకపోతే నన్నెందుకు అడుగుతున్నావు? ప్రతిదీ నాకు తెలుసు. చిన్నప్పటి నుంచి మా బావే అన్ని ఎన్ని హోప్స్ పెట్టుకున్నా తెలుసా నీకు? అలాంటి అయినా నీ ఏం చేసి మాయ చేసినావో కానీ. పిచ్చి పిచ్చిగా మాట్లాడకు, అర్థమైందా? నాకెప్పుడు మీ బావ అంటే ఇష్టమే లేదు. మీ బావే నన్ను ఇష్టం ప్రేమ అనుకుంటే ఇబ్బంది పెట్టిండు. నువ్వు పెళ్లి చేసుకోగా నాకేం బాధ? చేసుకోవచ్చు కదా. నువ్వు నన్నెందుకు కడుతున్నావు నా ఇంటికి వచ్చి? మీ ఇద్దరి మధ్య ఏం జరిగింది? మా బావ నన్ను పెళ్లి చేసుకుంటలేడా? ఆయన పెళ్లి కాక ముందు మంచినే తిరిగి మంచిని అన్నీ చేసి వేటోని పెళ్లి చేసుకున్నావు. ఆడేం కావాలని ఆలోచించినావా? పిచ్చోడై తిరుగుతుంది మా బావ. నీకేంది, నువ్వు మంచినే ఉన్నావు. పిచ్చి పిచ్చి మాట్లాడినావు అనుకో చెంప వల్ల కొడతా. ఎవడే నీ బావతో తిరిగింది? ఎవరే ఇక్కడ సంతోషంగా ఉన్నారు అని మాట్లాడుతున్నావు? నా ఇంటికి నువ్వెందుకు వచ్చినావు? ఇక్కడి నుంచి వెళ్ళాడు నువ్వు. ఫస్ట్ నోటికి ఎంత తంతేనా మాట్లాడేది? ఏం తెలుసు అని మాట్లాడుతున్నావు నువ్వు? నాకు అన్నీ తెలిసే. ఇప్పటికీ నా బావను వదిలిపెట్టు, లేదనుకో నీ జీవితం నాశనం చేస్తా. గుర్తుపెట్టుకో. ఆమెనా? ఏదో అడ్రస్ కోసం వచ్చింది. నాకు తెలియదని చెప్తే వెళ్ళిపోతుంది. అడ్రస్ కోసం వచ్చిందా? అది ఎవరో నీకు తెలియదా? నాకు తెలియదు. అది ఎవరో కాదు, నీ ప్రియుడు రాజేష్ గారు ఉన్నాడుగా, వాని మరదలది. అంటే నాకు తెలియకుండా మీ ఇద్దరి మధ్యలో రాయబారం కోసం పెట్టుకురా దాన్ని? అది కాదు. ఏది కాదే, నా కళ్ళతో నేను చూసినాక కూడా మళ్ళీ ఏం చెప్తానని ట్రై చేస్తాను నువ్వు. ఇట్లా కాదే.